నువ్వు ఆడమన్న నాటకం ఆడాను. ఆ అబ్బాయి ఎడంసే ఎరగొట్టమన్నా ఎరగొట్టాను. నాకు ఇయ్యాల్సిన సొమ్ము నేను వెళ్ళాలి. ఇస్తాను, కానీ నువ్వెక్కడికి వెళ్తావు? బలాడివే, నాకెంత వ్యాపారం ఉంది ఏంటి? సరే, నువ్వు వెళ్ళవలసిన తోటికి నేనే నిన్ను పంపిస్తాను.
వచ్చావా? నువ్విక్కడికి రావాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను. నీ భావన్ ఈ సంగతి నీకిప్పుడే తెలుసు, కానీ నువ్వు సిబిఐ ఆఫీసర్ అని నాకెప్పుడో తెలుసు. అందుకే నీ చెల్లెల్ని కోరి పెళ్లి చేసుకున్నా. అంటే నీ అభిప్రాయం? నువ్వెంత స్ట్రిక్ట్ ఆఫీసర్ అయినా నన్ను చంపి చేతులారా నీ చెల్లెల మాంగళ్యాన్ని తుడిచేసి విధవం చేయలేవుగా. ఆమె ఇప్పుడు నీ భార్యే కానీ నా చెల్లెలి కాదు. నువ్వు అంతగా దిగిస్తానంటే నాకేం అభ్యంతరం లేదు. కానీ దీనివల్ల నీకు వచ్చేదేమిటి? మంచి పేరు, లేకపోతే మెడల్స్, లేకపోతే ప్రమోషన్. జీతం కూడా పెరగొచ్చు, కానీ ఎంత? 5, మహా అయితే 10. అంతకు 10 నేను ఇస్తాను. పెట్రోల్కు బదులుగా శాస్త్రి గారు కనిపెట్టిన పదార్థంతో ఈ ప్రపంచాన్నే మనం కొనొచ్చు. కానీ నన్ను కొనలేవు. కొనకపోతే ఎదుర్కొంటాం. నేను రెడీ. Done. రాము, ఆ దుర్మార్గుడు మిమ్మల్ని కూడా ఇక్కడ బంధించాడా? అమ్మని ఇక్కడ చాలా కాలం నుంచే బంధించుంచారట. మరి మన ఇంట్లో ఉన్న ఆ అమ్మ నిన్ను వంచడానికి, ఎడమ చేయి వాడనని నీ చేత ప్రమాణం చేయించుకోవడానికి తయారు చేసిన ఒక నకిలీ అమ్మ. సావిత్రి! అవునన్నయ్య, ఇంకా ఆ ప్రమాణానికి ఏమాత్రం విలువ లేదు. నువ్వు దాన్ని పాటించక్కర్లేదు. నీ బావలాంటి కలియుగ రాక్షసుల్ని హతమార్చడానికి భగవంతుడు నీకిచ్చిన వజ్రాయుధం నీ ఎడమ చెయ్యి. విజృంభించన్నయ్యా, ఆ దుర్మార్గుల్ని నాశనం చెయ్యి. రండి.